శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది చూద్దాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి. చెరుకు రసం లేదా పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి. భస్మజలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం. సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం. బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు. నారికేళ జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి. ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రునాశనం. గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి. నేరేడ పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య గృహ ప్రాప్తి. పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మంగళప్రదం. విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఓం నమః శివాయ.